వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో ఏ క్రీడను విప్ వాప్ అనే మరొక పేరు కలిగిన క్రీడ ఏది? ఆప్షన్ 1 టెన్నిస్, ఆప్షన్ 2 టేబుల్ టెన్నిస్, ఆప్షన్ 3 బ్యాడ్మింటన్, ఆప్షన్ 4 బాల్ బ్యాడ్మింటన్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 టేబుల్ టెన్నిస్. మరో ప్రశ్న, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ITTF ఏ సంవత్సరంలో స్థాపించబడినదో గుర్తించండి. ఆప్షన్ 1 1920 సంవత్సరం, ఆప్షన్ 2 1924 సంవత్సరం, ఆప్షన్ 3 1926 సంవత్సరం, ఆప్షన్ 4 1928 సంవత్సరం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 1926 సంవత్సరం. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ క్రీడనందు అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారం బంతి యొక్క బరువు ఇంతకు మించకూడదు. ఆప్షన్ 1 2 గ్రామ్స్, ఆప్షన్ 2 2.5 గ్రామ్స్, ఆప్షన్ 3 2.7 గ్రామ్స్, ఆప్షన్ 4 3 గ్రామ్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 2.7 గ్రామ్స్. మరో ప్రశ్న, క్రింది వాటిలో టేబుల్ టెన్నిస్ క్రీడను ఏ దేశము తమ జాతీయ ఆటగా గుర్తింపును కల్పించినది? ఆప్షన్ 1 మలేషియా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 భూటాన్, ఆప్షన్ 4 మయన్మార్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 చైనా. మరో ప్రశ్న, టేబుల్ టెన్నిస్ నందు టేబుల్ యొక్క పొడవును అడుగులలో తెలియజేయండి. ఆప్షన్ 1 8 అడుగులు, ఆప్షన్ 2 9 అడుగులు, ఆప్షన్ 3 10 అడుగులు, ఆప్షన్ 4 11 అడుగులు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 9 అడుగులు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.